నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దసరా శరన్నవరాత్రులు ఏ తేదీన ప్రారంభమై ఏ తేదీతో ముగుస్తున్నాయి, ఇంకా దసరా పండుగ ఏ తేదీన వచ్చింది, అమ్మవారు 9 రోజులు కూడా ఏ అవతారాల్లో మనకి దర్శనమిస్తారు, ఈ రోజులలో అమ్మవారికి ఏ రంగు చీరలు కట్టాలి, ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, అమ్మవారిని ఏ ఏ పువ్వులతో పూజించాలి, ఏ స్తోత్రాలతో పూజించాలి అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందండి. ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి ప్రారంభమై ఆశ్వయుజ దశమితో ముగుస్తాయండి. అంటే 10 రోజుల పాటు ఈ దసరా నవరాత్రులు అనేవి మనం జరుపుకుంటాము. దుర్గాదేవి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుని 9వ రోజు సంహరించింది. దీనికి గాను చెడుపై మంచి సాధించిన విజయానికి గాను 10వ రోజు ఎంతో ఘనంగా అమ్మవారిని పూజించి ఎంతో ఉత్సాహంతో ఈ దసరా పండుగని జరుపుకుంటాము. ఈ 10 రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమిస్తారండి. అయితే అమ్మవారు ఉన్న ప్రాంతాలు బట్టి అమ్మవారు అవతారాలు కూడా మారుతూ ఉంటాయి. మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆయా ప్రాంతాల బట్టి అమ్మవారి అవతారాల్లో అమ్మవారిని పూజించుకోవచ్చు. నేనైతే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గాదేవి అమ్మవారు ఈ దసరా నవరాత్రుల్లో ఏ అవతారాల్లో దర్శనమిస్తారు అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇంకా అమ్మవారి 10 రోజులు 10 అలంకరణల గురించి తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయి అనే విషయాలని తెలుసుకుందాం. ఈ 2022 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు సెప్టెంబర్ 26వ తేదీన సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీన మంగళవారం నవమి తిథితో ముగుస్తాయండి. మొత్తం 9 రోజుల పాటు ఈ దేవి శరన్నవరాత్రులు జరుగుతాయి. ఇంకా మరుసటి రోజే విజయదశమి, అంటే 2022 అక్టోబర్ 5వ తేదీన దసరా పండగ. ఈ దసరా పండగ రోజున అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నట్టయితే అమ్మవారిని ఎప్పుడు కదపాలి, ఇంకా ఆయుధాలకి అలాగే వాహనాలకి ఎప్పుడు పూజ చేయాలి అనే విషయాలన్నీ పూర్తిగా నేను ఒక వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇంకా ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ 26వ తేదీన సోమవారం పాడ్యమి తిథి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారండి. అలాగే అమ్మవారికి ఈ రోజున పసుపు రంగు పువ్వులతో కానీ లేదంటే బంగారు వర్ణంతో ఉన్న పువ్వులతో కానీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే కట్టు పొంగలిని నైవేద్యంగా నివేదించాలి. దీనితో పాటు వడపప్పు పొలగాన్ని కూడా నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ రోజున అమ్మవారిని దుర్గా అష్టోత్తరాలతో కానీ స్తోత్రాలతో కానీ పఠించి పూజ చేయాలి. ఇంకా 2వ రోజున సెప్టెంబర్ 27 మంగళవారం విదియ తిథి నాడు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి మందార పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల అష్టోత్తరాలు బాలస్థుతులు చదువుకుంటే చాలా మంచిది. ఇంకా 3వ రోజు సెప్టెంబర్ 28వ తేదీన బుధవారం తదియ తిథి రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు కనకాంబరం రంగు చీరలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలంటే తామర పువ్వులతో కానీ కలువు పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా నివేదించాలి. అలాగే ఈ రోజున గాయత్రి మంత్రం, గాయత్రి కవచం లాంటివి చదువుకోవాలి. ఇంకా దసరా నవరాత్రుల్లో 4వ రోజు సెప్టెంబర్ 29వ తేదీన గురువారం చవితి తిథి రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు లేత గంధం రంగు చీరని ధరిస్తారు. ఈ రోజున అమ్మవారికి మల్లె పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం అల్లం గారెల్ని నైవేద్యంగా నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణాష్టకంతో పారాయణం చేస్తే చాలా మంచిదండి.
ఇంకా 5వ రోజు సెప్టెంబర్ 30వ తేదీన శుక్రవారం పంచమి తిథి రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారు జరి ఉన్న చీరని ధరిస్తారు. అలాగే ఈ రోజున అమ్మవారికి గులాబీ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అక్టోబర్ 1వ తేదీన షష్ఠి తిథి రోజున శ్రీ లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారు ముదురు గులాబీ రంగు చీరని ధరిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలంటే కలువ పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ, సంపంగ పువ్వులు కానీ, తామర పువ్వులు కానీ, జాజి పువ్వులు కానీ ఈ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నాన్ని, పూర్ణాలని ఈ రోజున నైవేద్యంగా నివేదించాలి. అమ్మవారికి ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలతో పారాయణం చేయాలి. 7వ రోజు అక్టోబర్ 2వ తేదీన ఆదివారం సప్తమి తిథి రోజున శ్రీ సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఈ రోజున మూలా నక్షత్రం కూడా కలిసి ఉంటుంది. ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారండి. ఇంకా అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలంటే తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనాన్ని ఈ రోజున నైవేద్యంగా నివేదించాలి. ఇంకా అమ్మవారికి ఈ రోజున సరస్వతి అష్టోత్తరాలతో పారాయణం చేయాలి. నవరాత్రుల్లో 8వ రోజు అక్టోబర్ 3వ తేదీన సోమవారం అష్టమి తిథి రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ముఖ్యంగా ఈ రోజున దుర్గాష్టమి అని అంటారండి. అమ్మవారు ఈ రోజున ఎరుపు రంగు చీరని ధరిస్తారు. అలాగే ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి ప్రసాదంగా కదంబాన్ని నైవేద్యంగా నివేదించాలి. అలాగే దుర్గా అష్టోత్తరాలు, దుర్గా స్తోత్రాలు ఈ రోజున పారాయణం చేయాలి. దేవి శరన్నవరాత్రుల్లో 9వ రోజు అక్టోబర్ 4వ తేదీన మంగళవారం నవమి తిథి రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారండి. ఈ రోజున ముఖ్యంగా మహన్నవమి అని అంటారు. ఈ రోజునే మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించింది కాబట్టి అందుకని అమ్మవారు ఈ రోజున మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారు నీలం రంగు చీరలో దర్శనమిస్తారు. ఇంకా అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలంటే నీలం రంగు పువ్వులు కానీ, శంఖం పువ్వులతో కానీ అమ్మవారిని ఈ రోజున పూజించాలి. ఇంకా అమ్మవారికి ప్రసాదంగా చింతపండు పులిహోర, పానకం, వడపప్పుని నైవేద్యంగా నివేదించాలి. ఇంకా ఈ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాలి. ఇంకా దసరా నవరాత్రి వేడుకల్లో ఆఖరి రోజు 10వ రోజు అక్టోబర్ 5వ తేదీన బుధవారం దశమి తిథి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజే విజయదశమి అంటే ఈ రోజునే దసరా పండగ. ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరని ధరిస్తారండి. ఇంకా అమ్మవారికి ఈ రోజున మీకు దొరికినటువంటి సుగంధభరితమైన అన్ని పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా ఈ 10వ రోజున అమ్మవారికి మహా నైవేద్యాన్ని నైవేద్యంగా నివేదిస్తారండి. అంటే ఈ 9 రోజులు మనం పెట్టిన నైవేద్యాలన్నీ కూడా ఈ 10వ రోజున అమ్మవారికి చేసి పెట్టాలి. లేదు అంటే మీ శక్తి కొలది అమ్మవారికి పులిహోర కానీ, బూరెలు కానీ, గారెలు కానీ ఇలా ఏవైనా సరే చేసి పెట్టొచ్చండి. ఈ రోజున రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకుంటే చాలా మంచిది. ఇంతటితో మనకి దసరా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయండి. అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు, పువ్వులు ఇవే పెట్టాలని ఏమీ లేదండి. మీకు ఏ పువ్వులు అయితే దొరుకుతాయో ఆ పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే నైవేద్యాలు కూడా మీ శక్తి కొలది మీకు ఏమైతే నైవేద్యాలు చేయడం వస్తాయో అవి ఒక్కో రోజున ఒక్కొక్కటి చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. భక్తితో అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.